వెల్కమ్ టు అనదర్ క్లాస్. ఒక వెబ్సైట్ డొమైన్ అండ్ హోస్టింగ్ కలిపిన తర్వాత వెబ్సైట్ సంబంధించినటువంటి మెయిన్ సెట్టింగ్స్ అనేది ఖచ్చితంగా చేయాల్సి అయితే ఉంటుంది. అసలు మెయిన్ సెట్టింగ్స్ అనేది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండిన వరకు విన్న వాళ్ళకి మాత్రమే అయితే ఈ సెట్టింగ్స్ అనేది అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బ్లాగ్ ఆర్ వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో లాగిన్ ఎలా అవ్వాలనుకుంటే మీ వెబ్సైట్ నేమ్ /wp/ అండ్ ఐఫోన్ అడ్మిన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అవుతుంది. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఇక ట్యాగ్ లైన్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంది. సో మీకు ఎక్కడ సెట్టింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అంటే, సో మీరు డొమైన్ అండ్ ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ ఏదైతే ఉంటుంది, సో మనకు ప్రీవియస్ గా అయితే ఇలా వస్తుంది అనమాట మొత్తం డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత లాస్ట్ లో మూడోది ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అని ఉంది కదా. సో దీని మీద సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అని క్లిక్ చేసిన తర్వాత మన సైట్ నేమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు డిజిటల్ నాని సంబంధించిన .in కి సంబంధించినటువంటి నేమ్. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చెప్తున్నాం అనేది ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేయాలి. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో దీంట్లో వచ్చేసి నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి కోర్స్ అనేది చెప్తాను. సో కంప్లీట్ స్టార్టింగ్ నుంచి అంటే A to Z స్టార్టింగ్ కోర్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మెయిల్ అయితే ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ మెయిల్ అనేది మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ టైం జోన్ వచ్చేసి మనకు కలకత్తాకు సంబంధించినటువంటి టైం జోన్. సో మనకు కలకత్తా అనేది మాత్రమే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ కలకత్తాని ఎంటర్ చేస్తే మనకు నార్మల్ టైం ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ టైం ఏదైతే ఉందో, సో ఆ ఇండియన్ టైం అనేది మెన్షన్ అవుతుంది. సో ఎందుకంటే ఇండియాలో ఉన్నాం కాబట్టి కలకత్తా ఉన్నది మనకు మ్యాండేటరీగా అయితే మెన్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకైతే ఉంటుంది కోల్కత్తా. ఇన్కేస్ కలకత్తా ఆర్ కోల్కత్తా మీరు ఏదైనా ఎంట్రీ చేసుకునే కానీ, సో కోల్కతా ఉందిగా, సో దీని మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది సేవ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ జనరల్ సెట్టింగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. సో మీ సైట్ నేము, తర్వాత మీరు ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో అంటే మెయిన్ గా ఈ వెబ్సైట్ లో ఏ విషయాలు అయితే చెప్పాలనుకున్నారో దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అంతా కూడా రాయాల్సి అయితే ఉంటుంది. అంటే ట్యాగ్ లైన్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి మనము ఇక్కడ మాత్రం కోల్కతాని ఎంటర్ చేయాలి. సో కోల్కతా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టైం చూడండి. సో ప్రజెంట్ టైం చూసుకుంటే 6 అవుతుంది. ఇక్కడ మనకు 5:49 అయితే చూపిస్తుంది. సేవ్ అని క్లిక్ చేయాలి. సో సేవ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా జనరల్ సెట్టింగ్ అయిపోతుంది. నెక్స్ట్ రైటింగ్ సెట్టింగ్స్ అనేది మనం అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ బ్లాగ్ కాబట్టి సో బ్లాగ్ అనేది ఎంటర్ ఉంటుంది. స్టాండర్డ్ కాబట్టి స్టాండర్డ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇవి ఏవి మార్చేద్దాండి. డైరెక్ట్ గా సేవ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎటువంటి మార్పు అనేది చేయకూడదు అనమాట. సో డైరెక్ట్ గా మనము సేవింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకా రీడింగ్ చూసుకున్నట్లయితే రీడింగ్ సెట్టింగ్ అనేది కూడా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సేవ్ అని మెన్షన్ అనేది చేయండి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ టిక్ మార్క్ అనేది ఎంటర్ చేయదండి. ఎందుకంటే గూగుల్లో మీ సైట్ అనేది ఇండెక్స్ అయితే కాదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మాత్రం టిక్ మార్క్ చేయొద్దండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉందిగా, సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత మనకు డెసిషన్ అయితే ఉంటుంది. సో డెసిషన్ మీద క్లిక్ చేయండి. అన్ని డిఫాల్ట్ గా కరెక్ట్ గానైతే ఉంటాయి. మీరు ఎక్కటి కూడా చేంజెస్ అనేది చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ గా అలాగే సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత రైట్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మీడియా అయితే ఉంటుంది. సో మీడియా సెట్టింగ్స్ అని చేయండి. మీడియా సెట్టింగ్స్ కూడా క్లియర్ గా అయితే ఉంటాయి. మీరు ఎటువంటి మార్పు అనేది చేయని అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మేజర్ రోల్ వచ్చేసి పర్మాలింక్. మీరు ఏదైనా ఒక వెబ్సైట్ కి ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇన్ కేసు మనం ఏదైనా జాబ్ గురించి ఎత్తుకున్నాం అనుకుంటే సో దానికి ట్యాగ్ లైన్ అయితే ఉంటుంది. ఇన్ కేసు ఈ మధ్య వచ్చేసింది ఐపీపీ బ్యాంక్ రిక్రూట్మెంట్. అంటే ఇక్కడ చూసుకుంటే రిక్రూట్మెంట్ అనేది అవుతుంది. సో సపోజ్ ఎగ్జాంపుల్ కి ఈ వెబ్సైట్ అయితే తీసుకుంటాను. సో ఈ వెబ్సైట్ నేమ్ చూసుకోండి. మనకు వెబ్సైట్ నేమ్ వచ్చింది. తర్వాత ఏ పోస్ట్ రాస్తున్నారో క్లియర్ గా నేమ్ వచ్చింది. ఇక్కడ ఇండియన్ పేమెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్. ఇక్కడ ఇండియన్ పేమెంట్ బ్యాంక్ నుంచి ఎగ్జిక్యూటివ్ సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది విడుదలైంది. సో ఖచ్చితంగా ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీ వెబ్సైట్ అయితే వస్తుంది. మీరు ఏదైతే పోస్ట్ నేమ్ అయితే ఇస్తారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. తర్వాత సేవ్ అని మనకి క్లియర్ గా సేవ్ అని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రైవసీ. ఈ ప్రైవసీ పాలసీ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. మీరు ఎటువంటి యూజ్ చేయవసరం లేదు. జస్ట్ యూజ్ దిస్ పేజ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ లైట్ పేజ్ పేజ్ ఉంటుంది. ఇది ఏమీ అవసరం లేదు. సో ఏ విధంగా మీరు జనరల్ సెట్టింగ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ సెట్టింగ్స్ లో మనము మెయిన్ గా టైం జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తలగా రైటింగ్ లో కూడా ఎటువంటి మార్పులు అనేది చేయకూడదు. తర్వాత వచ్చేసి నెక్స్ట్
డెసిషన్ లో కూడా ఖచ్చితంగా ఎటువంటి మార్పు చేయకూడదు. మీడియాలో అవసరమైతే లేదు. సో రీడింగ్ లో కూడా మనకు అవసరం లేదు. కానీ టిక్ మార్క్ మాత్రం చేయొద్దండి. దయచేసి టిక్ మార్క్ చేయొద్దండి. ఎందుకంటే మీ వెబ్సైట్ లో ఏ పోస్టులు పెట్టినా కానీ గూగుల్లో డిస్కవర్ అంటే మనకు గూగుల్లో కనిపించవు. టిక్ మార్క్ ఉండొద్దు. తర్వాత పర్మా లింక్ పోస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సేవ్ అని అయిపోతుంది. ఇది ఒక వెబ్సైట్ కి సంబంధించినటువంటి జనరల్ సెట్టింగ్స్ అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.